హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. బిగ్ బ్రేకింగ్ న్యూస్. వైష్ణవి మర్డర్ మిస్టరీ వీడిపోయింది. హత్య చేసింది ఎవరో కాదు, అన్నలే. ఒకడు సొంత అన్న అయితే మరొకడు కజిన్ బ్రదర్. నేను 2 రోజుల క్రితం వీడియో చేశాను ఈ గండికోట వైష్ణవి హత్య గురించి. అందులో చాలా స్పష్టంగా చెప్పాను, హంతకులు ఎవరైనా మీరు ఆశ్చర్యపడాల్సిన పని లేదని. కుటుంబ సభ్యులు కావచ్చు, లవర్ లోకేష్ అయినా కావచ్చు, లేదా బయట వ్యక్తులైనా కావచ్చని. ఇప్పుడు కుటుంబ సభ్యులే హంతకులని తేలింది. ఒకడు సొంత అన్న, మరొకడు కజిన్. కానూన్ కే హాత్ బహుత్ లంబే హోతాయి. చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. పోలీసులు చిత్తశుద్ధితో పనిచేస్తే హంతకులు చట్టం నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు. కాకపోతే పోలీసులు అఫీషియల్గా ఇంకా ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించలేదు. నేను ఈ వీడియో చేస్తున్న టైంకి ఇంకా పోలీసులు ప్రెస్ మీట్ అది పెట్టలేదు. బహుశా పెట్టచ్చు, లేదా రేపు ప్రెస్ మీట్ పెట్టి ఈ హత్యకు సంబంధించిన వివరాలు పూర్తిగా వెల్లడిస్తారు. గత వీడియోలో మనం కొంతమంది అనుమానితుల గురించి మాట్లాడుకున్నాం. అందులో ఫస్ట్ లోకేష్కి హత్యకి ఎటువంటి సంబంధం లేదని పోలీసులు స్టార్టింగ్లోనే చెప్పేశారు. ఇకపోతే వేళ్లన్నీ సురేందర్ వైపు చూపించాయి. ఎందుకంటే సురేందర్ గండికోటకు వెళ్ళడం సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. కానీ గండికోటలో సురేందర్ 5 నుంచి 10-15 నిమిషాల పాటే ఉన్నాడు. మళ్ళీ తిరిగి వచ్చేసాడు. ఆ తిరిగి వచ్చిన వివరాలు, ఆ ఫుటేజ్ కూడా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కాకపోతే ఇక్కడ పోలీసులు ఆ సీసీటీవీ ఫుటేజ్ని బయట పెట్టలేదు. బహుశా ఇన్వెస్టిగేషన్లో భాగంగా బయట పెట్టరు అని నా గత వీడియోలో నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఎందుకంటే ఎందుకంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో కొన్ని వివరాలు బయట పెడతారు, కొన్ని వివరాలు బయట పెట్టరు. ఆ వీడియోలో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను. కొన్ని కేసులు కొన్ని గంటల్లోనే సాల్వ్ చేస్తారు, కొన్నిటికి టైం తీసుకుంటుంది. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఇక్కడ కూడా పోలీసులు సీసీ కెమెరాలన్నీ పరిశీలించారు. అలాగే ఎలక్ట్రానిక్ ఎవిడెన్సులు, మొబైల్ కాల్ డేటా, అలాగే మొబైల్ లొకేషన్లు, టవర్లు ఇవన్నీ పరిశీలించి మొత్తానికి ఇన్వెస్టిగేషన్ చేసి అన్నలే హంతకులని తేల్చారు. ఇక్కడ ఎలా తేల్చారు అన్నది దాని గురించి మనం మాట్లాడుకుందాం. సురేందర్ గండికోటకు వెళ్ళాడు. సురేందర్కి తన కజిన్ చెల్లెలు కాలేజీకి వెళ్ళదేనన్న సంగతి తెలిసింది. ఆ తర్వాత లోకేష్ మావయ్యకి కాల్ చేసి మీ వాడు ఎక్కడున్నాడని అడిగారు. దానికి లోకేష్ మావాడు కొడపవేళ్ళకి ఎక్కడికో వెళ్ళాడని చెప్పాడు. ఇక్కడ అనుమానించింది సరే, కాలేజీకి వెళ్ళి అడిగితే గండికోటకు వెళ్ళిందని తెలిస్తే సురేందర్ గండికోటకు వెళ్ళాడు. గండికోటలో 5 నుంచి 10 నిమిషాల పాటే ఉన్నాడు. మళ్ళీ తిరిగి వచ్చేశాడు. పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం వైష్ణవి 12 గంటల వరకు బతికే ఉంది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది టూరిస్టులు కూడా వైష్ణవిని 12 గంటల టైంలో చూశారని కూడా పోలీసులే స్వయంగా మీడియాకి వెల్లడించారు. పోస్ట్మార్టం రిపోర్టులో కూడా వైష్ణవి 12 నుంచి 1 గంట 30 నిమిషాల ప్రాంతంలో చనిపోయినది ఉంది. మరి ఆ టైంలో సురేందర్ అక్కడ లేడు. ఉంటే ఈ వైష్ణవి అన్న బ్రహ్మయ్య, మరొక కజిన్ కొండయ్య ఇద్దరూ వెళ్ళి ఉండాలి. కానీ దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు పోలీసులు బయటపెట్టలేదు. బహుశా ఇన్వెస్టిగేషన్లో భాగంగా బయటపెట్టి ఉండకపోవచ్చు. ఒకవేళ ఆ ఫుటేజీలు బయటపెడితే మళ్ళీ మీడియా ఇదంతా రచ్చ చేస్తే హంతకులు తప్పించుకునే అవకాశాలు ఉన్నాయన్న ఉద్దేశంతో బహుశా బయటపెట్టి ఉండకపోవచ్చు. పోస్ట్మార్టం రిపోర్టు ప్రకారం వైష్ణవి లివరు, పేగులు దెబ్బతిని అంతర్గతంగా రక్తస్రావం, అధిక బ్లీడింగ్, ఎక్సెస్ బ్లీడింగ్ జరగడం వల్ల చనిపోయిందని పోస్ట్మార్టం రిపోర్టులో చాలా స్పష్టంగా ఉంది. అంటే ఈ హంతకులు, ఈ దుర్మార్గులు అన్నలు బ్రహ్మయ్య, కొండయ్య ఇద్దరూ వైష్ణవిని పిడిగుద్దులు గుద్ది కింద పడేసి కాళ్లతో కడుపులో తన్నడం వల్ల లోపల ఉన్నటువంటి లివర్ పూర్తిగా చిరిగిపోయి, పెద్ద పేగులు చిన్న పేగులు కూడా పూర్తిగా చిరిగిపోయి అధిక రక్తస్రావం జరగడం వల్ల చనిపోయింది. ఆ విషయం పోస్ట్మార్టంలో ఉంది. పోస్ట్మార్టం రిపోర్టులు కూడా లివర్ చుట్టూ దాదాపు 1 లీటర్ రక్తం గడ్డకట్టుకుపోయిందని ఉందంటే వీళ్ళిద్దరూ ఎంత కర్కశంగా, ఎంత దారుణంగా వైష్ణవిని కొట్టుంటారో మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరో చెప్పినట్టు అమ్మ అక్షరంలో మొదటి అక్షరం ఆ, నాన్నలో 2వ అక్షరం నా కలిపితే అన్న. అంటే అమ్మ నాన్నల తర్వాత అంతటి గొప్ప వ్యక్తిత్వం లేదా గొప్ప పదం ఇచ్చింది అన్న. అంటే అమ్మా నాన్నల తర్వాత చూసుకోవాల్సింది అన్న. అటువంటి అన్న చెల్లెల్ని సాకాల్సింది, కాపాడాల్సింది పోయి హత్య చేశాడంటే ఇక వాళ్ళని ఏమనాలి? ఇది ముమ్మాటికి పరువు హత్యే. ఆ వీడియోలో చేసిన చాలామంది యూట్యూబర్స్ 10 నుంచి 20 వీడియోలు చేశారు. శవం మీద పేలాలు ఏరుకున్న టైంలో నేను ఆ వీడియోలో కూడా చెప్పాను. చెప్పింది చెప్పి 10 వీడియోలు చేసి శవం మీద పేలాలేకున్న టైప్లో కొన్ని యూట్యూబ్ ఛానల్స్, అలాగే కొంతమంది యూట్యూబర్స్ కూడా 20 వీడియోలు చేసి శవం మీద పేలాలేకున్న టైప్లో చేశారు. ఎవరు ఎన్ని చేసినా కూడా చూసిన వాళ్ళు కూడా
యునానిమస్గా ముక్త కంఠంతో అది పరువు హత్యే అని చాలామంది డిక్లేర్ చేశారు, నిర్ధారించుకున్నారు. ఎందుకంటే లవర్ లోకేష్కి ఎటువంటి పాత్ర లేదని పోలీసులు స్వయంగా చెప్పారు. వీళ్ళన్నీ సురేందర్ వైపు చూపించాయి. కానీ సురేందర్ కూడా హత్య చేయలేదని పోలీసులు స్వయంగా వెల్లడించారు. ఎందుకంటే సురేందర్ గండికోట వెళ్ళి 5-10 నిమిషాలు ఉన్నారు. మరి ఇక ఎవరు చేశారు? అప్పుడే ఈ కొండయ్య బ్రహ్మయ్య పాత్రల పేర్లు బయటకు వచ్చాయి. కానీ పోలీసులు చాలా గుంబనంగా ఎక్కువగా వీళ్ళిద్దరి గురించి చెప్పలేదు. చాలా సైలెంట్గా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్లో కొండయ్య బ్రహ్మయ్య ఇద్దరు హంతకులని పోలీసులు నిర్ధారించుకున్నారు. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. ఇంకా విచారిస్తున్నారు. ఇంకెన్ని నిజాలు పోలీసులు రాబడతారో అవన్నీ మనం ప్రెస్ మీట్లో పోలీసులు చెప్పే దాన్ని బట్టి ఆధారపడి ఉంది. మొత్తానికి వైష్ణవిని అన్నలే అత్యంత దారుణంగా కడుపులో కొట్టి హత్య చేశారు. ఇది ముమ్మాటికి పరువు హత్యే. ఎందుకంటే 3 నెలల నుంచి గత వీళ్ళిద్దరూ వైష్ణవి లోకేష్ ఆ గండికోటలోనే రహస్యంగా కలుసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే వైష్ణవి 3 రోజుల క్రితం, హత్య జరగడానికి 3 రోజుల క్రితం తన తల్లి ఫోన్లో నుంచి లోకేష్కి ఇన్స్టా ద్వారా ఒక మెసేజ్ పెట్టింది. మనము ఎప్పుడూ కలుసుకునే స్పాట్లోనే కలుసుకుందామని. బహుశా ఈ విషయం కుటుంబ సభ్యులకి తెలిసి ఉండవచ్చు. కాకపోతే ఇక్కడ కొన్ని అనుమానాలు పోలీసులే ప్రెస్ మీట్లో వెల్లడిస్తారనుకుంటా. అవి ఏంటంటే, ఇక్కడ ఈ హత్య తల్లిదండ్రులకి తెలిసే జరిగిందా లేకపోతే తల్లిదండ్రులకి తెలియకుండా పోయిందా అన్నది ప్రెస్ మీట్లో పోలీసులే ఆ నిజాలు బయటపెట్టాలి. ఎందుకంటే తల్లి తండ్రి ఇద్దరు రకరకాల మీడియా, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, మెయిన్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మా కూతుర్ని మేమెందుకు చంపుకుంటాం, ఆ లోకేషే ఏదో చేసుంటాడు, వాడు తిరుగుబోతూ తాగుబోతూ వాడికి ఎటువంటి ఉద్యోగం లేదు, జులాయిగా తిరుగుతుంటాడని అతని మీద ఆరోపణలవి గుప్పించారు. మరి అంత కరాఖండిగా వాళ్ళు మీడియాకి చెప్పారంటే వాళ్ళకి తెలుసుందా తెలియదా అన్నది పోలీసులు ప్రెస్ మీట్లో చెప్పితేనే కానీ మనకి తెలియదు. బహుశా నా ఉద్దేశంలో తెలుసుండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. ఈ విషయాల్లో కూడా మనం ఆశ్చర్యపడాల్సిన పనేమీ లేదు. కాకపోతే ఇక్కడ సురేందర్కి తెలుసా లేదా అన్నది పోలీసులు చెప్తేనే కానీ మనకు తెలియదు. ఎందుకంటే సురేందర్ కూడా చాలా స్పష్టంగా నేను నా చెల్లెల్ని, నా కజిన్ చెల్లెల్ని ఎందుకు చంపుకుంటానని వివిధ ఛానల్స్కి ఇట్టిన ఇంటర్వ్యూలో చెప్పాడు. మరి సురేందర్కి తెలుసా అంటే బహుశా తెలిసే ఉండొచ్చని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సురేందర్కి గండికోటకి మొత్తానికి చెల్లెలు కాలేజీకి వెళ్ళిన సంగతి సురేందర్ తెలిసిందే. సురేందర్ గండికోట కూడా వెళ్ళాడు. మరి అక్కడ తన చెల్లెల్ని చూసే ఉండొచ్చు. ఆ చూసిన దాన్ని తెలివిగా కొండయ్య బ్రహ్మయ్యకి ఫోన్ చేసి సమాచారం అందించి ఉండవచ్చు. 12 తర్వాత కొండయ్య బ్రహ్మయ్య గండికోటకి వెళ్ళి ఉండవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత చెల్లెల్ని చూసి కోపంతో, ఆవేశంతో నువ్వు ఎంత చెప్పినా వినకుండా వాడి వెంట తిరుగుతూ ఉంటావా, ఈ లాడ్జ్కి వస్తావా, ఇక్కడ కలుసుకుంటావా, మన కుటుంబ పరివేంగాను 10 మంది 10 రకాలుగా అనుకుంటారని ఆవేశంతో వీళ్ళిద్దరూ కలిసి వైష్ణవిని విచక్షణారహితంగా కడుపులో పిడిగుద్దులు గుడిపించి కింద పడేసి కాళ్లతో ఇష్టానుసారంగా తన్నడం వల్ల అంతర్గత అవయవాలైన లివర్, పేగులు దెబ్బతిని అధిక రక్తస్రావం అంతర్గతంగా జరిగి వైష్ణవి చనిపోయింది. లివర్ చుట్టూ 1 లీటర్ రక్తం పేరుకుపోయిందంటే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత దారుణంగా వైష్ణవిని కొట్టుంటారని. సరే, ఇటువంటి హత్యలు మన దేశంలో కొత్తవి కాదు. నిజానికి ఇటువంటి పరువు హత్యలు మన దేశంలో ఇంతకు ముందు కూడా ఎన్నో జరిగాయి. కాకపోతే ఇక్కడ 17 ఏళ్ల బాలిక, ఒక రకంగా మైనర్ బాలిక అనుకోవచ్చు, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. అటువంటి ఒక ఆడకూతుర్ని సొంత అన్న, మరొక కజిన్ పొట్టబెట్టుకోవడం నిజంగా శోచనీయం, చాలా దారుణం. ఇంత చేసిన తర్వాత వీళ్ళు బాపుకుంది ఏంటి? పరువు హత్య చేసిన తర్వాత వీళ్ళ పరువు ఉంటుందా? పరువు తిరిగి వస్తుందా? ఊళ్ళలో వీళ్ళకు పరువు ఉంటుందా? మరి ఇవన్నీ వీళ్ళు ఎందుకు ఆలోచించలేదు? సరే, చెల్లెలు వేరొకరితో తిరుగుతున్నప్పుడు ఇష్టం లేకపోతే చెల్లెలకి సర్ది చెప్పుకోవాల్సింది. కొంతకాలం అయిన తర్వాత బహుశా చెల్లెలు మారుండొచ్చేమో. ఈ విధంగా చెప్పుకోవాల్సింది పోయి హత్య చేసిన దానివల్ల వీళ్ళు బాపుకునేదేం లేదు. ఎవరైతే హంతకులు ఉన్నారో రేపొద్దున వాళ్ళు కూడా జీవితాంతం జైల్లో ఉండే పరిస్థితి తెచ్చుకున్నారు. మరి కొన్ని ప్రాంతాల్లో పరువు కోసం పాకులాడుతూ ఉంటారు. ఎంత చెప్పినా వినిపించుకునే స్థాయి వాళ్లకు ఉండదు. రేపు కావచ్చు, లేకపోతే ఈరోజు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం జరిగింది ఏంటనేది చెప్పిన తర్వాత దానికి సంబంధించిన అప్డేట్స్ మీకు తప్పకుండా తెలియజేస్తాను. యాక్చువల్లీ నేను మరొక క్రైమ్ స్టోరీ చేశాను. అది అప్లోడ్ చేద్దాం అనుకునే టైంలో ఈ బ్రేకింగ్ న్యూస్, ఈ వార్త తెలిసింది. దాంతో అది మీకు పంచుకోవాలన్న ఉద్దేశంతో మీ ముందు ఈ వీడియో చేశాను. మరొక నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.